హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే పొద్దున్నే రైతు బజార్కి బయలుదేరామండి. సండే అనుకుంటున్నారా? సండే కాదండి, ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సో పొద్దున్నే ఇంకా టీ కూడా పెట్టలేదు, ఎందుకంటే టైం లేదు. ఇంక లేచి బ్రష్ అది చేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరిపోయాము. టీ పెట్టే టైం కూడా లేదని చెప్పేసి రైస్ ఒక్కటే పెట్టాను కుక్కర్లో, టీ బయటే తాగేద్దాంలే అని చెప్పేసి వచ్చానమాట. మా వారు మాత్రం తిట్టుకుంటా తీసుకొచ్చారు నన్ను అయితే రైతు బజార్కి. ఏం లేదండి, సండే రోజు నాకు చాలా పని ఉంది. సో కంప్లీట్గా ఇల్లు క్లీనింగ్ అనమాట. సో సండే అవ్వదు మార్కెట్కి వెళ్ళడానికి. సో సాటర్డేనే ఇవాళే అన్నీ తెచ్చేసుకొని ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇవాళ వ్లాగ్లో ఫ్రిడ్జ్ క్లీనింగ్, అలాగే ఫ్రిడ్జ్లో నేను ఏమేమి పెడతాను, ఏమేమి బాక్సెస్ ఉంటాయి, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, వెజిటేబుల్స్ని ఎలా పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేస్తాను, అవన్నీ చూపిస్తాను. అలాగే మంచి రెసిపీస్ కూడా ఉంటుంది. వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. సో వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీకైతే ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే రీసెంట్గా మా చెల్లి కూడా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసింది. సో తన ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లాస్ట్ టైం చెప్పింది మా ఆడబొచ్చు అనమాట, శ్రావణి. ఇప్పుడు మా చెల్లి అంటే తన పేరు భవానీ. సో నా ఓన్ సిస్టర్ అనమాట తను. సో వాళ్ళు చెన్నైలో ఉంటారు. సో మీకు చాలామందికి తెలిసే ఉంటుందిలేండి. మా మరిది, మా చెల్లి ఇద్దరు కలిసి వ్లాగ్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ అయితే ఉంటుంది. మీకు చూడాలి అనుకుంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇంకా పొద్దున్నే ఇదిగోండి కాయగూరల కోసం అయితే వచ్చేసాను. అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నానండి, ఎందుకంటే వెజిటేబుల్స్ కనీసం ఒక 2 వీక్స్కి సరిపడా తీసుకుంటున్నాను. అస్సలు ఈ మధ్య కుదరట్లేదు. సండే పూట ఏంటంటే బద్దకించేస్తున్నామా, పక్కన షాప్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము. అస్సలు ఏమీ నాకు సరిపడట్లేదు. ఎప్పుడు కూడా నాకు ఇంట్లో అన్ని సరుకులు కానీ వెజిటేబుల్స్ కానీ నిండుగా ఉంటేనే ఏమైనా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రతిసారి చీటికి మాటికి ఇవి కావాలి అవి కావాలి అని వెళ్ళి తెచ్చుకుంటా ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట, ఇవాళ వెళ్ళి ఎలా అయినా సరే కాయగూరలు అన్నీ తెచ్చుకోవాలి అని చెప్పేసి. సరే అని చెప్పి వచ్చాను. కొంచెం పర్లేదు, రేట్లు అయితే చవకగానే ఉన్నాయి. 15 రూపీస్ ఉన్నాయన్నమాట కేజీ టమాటాలు. అలాగే వంకాయలేమో యాక్చువల్గా వంకాయలు రేట్ తగ్గాలి ఈ టైంకి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, వెజిటేబుల్స్ రేట్లు అనేవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. వంకాయలు బాగా వస్తాయి, వంకాయల రేట్ కూడా తగ్గుతుంది. కేజీ 20 రూపాయలకి అలా ఇస్తారు, ఇప్పుడేమో 30 రూపాయలు అనుకుంటా కేజీ. సో ములక్కాడలు బాగా కాస్తాయి ఈ సీజన్లో. సమ్మర్లో వెజిటేబుల్స్ ఏవేవి అయితే బాగా వస్తాయో అంటే వంకాయ, ములక్కాయ, చిక్కుడుకాయలు, అంటే చిక్కుడుకాయ ఆనపకాయ గింజలు అంటాం కదా, బీన్స్, అవి, ఇంకా టమాటాలు, ఇవి అన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. బెండకాయలు, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎండాకాలం వస్తుంది కదా, ఎక్కువగా అమ్ముతూ ఉన్నప్పుడు తెచ్చుకొని ఎంచక్కా మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీకు ముందు వీడియోస్లో చూపిస్తానులేండి ఎలా స్టోర్ చేసుకోవాలో. అంటే స్టోర్ చేసుకోవడం అంటే నేను అనేది ఫ్రిడ్జ్లో కాదండి, ఎండబెట్టి ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానులేండి. అవి ప్రస్తుతానికైతే మాత్రం కావాల్సిన వెజిటేబుల్స్ వరకు తెచ్చుకున్నాను. ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దాలి. ఇంకా వచ్చి నేనైతే ఇంకా వంట ఏం చేయలేదు, వెళ్ళేటప్పుడే కుక్కర్లో రైస్ పెట్టేసి వెళ్ళాను అనమాట. మా వారి వరకు, మాకు మళ్ళీ వండుకుందాంలే అని. పిల్లలకి హాఫ్ డే అనమాట, పిల్లల వరకే అంటే మా వారి వరకే కట్టాను, పిల్లలకి నాకు మళ్ళీ వండాలి. ఇంకా కర్రీస్ అవన్నీ కూడా నైట్ కర్రీసే అనమాట. మీరు అడగచ్చు, అక్క పాడైపోవా కర్రీస్ అని చెప్పి. పాడవ్వండి, అవన్నీ కూడా పచ్చడి. ముందు వీడియోలో మీకు చూపించాను కదా, సో యాక్చువల్గా చూపించలేదు, ముందు వీడియో ఇంకా రాలేదులేండి, రేపు వస్తుంది. సో ఏంటంటే పచ్చడి చేశాను, మజ్జిగ పులుసు, తర్వాత తోటకూర వేపుడు, ఇవన్నీ ఉన్నాయి. సో అవి ఏంటంటే అలాగే పెట్టేస్తాను. వేడి చేస్తే పాడైపోతాయి, వేడి చేయను అనమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీసి బాక్స్లో పెట్టేస్తే మధ్యాహ్నం తినే టైంకి నార్మల్గా వచ్చేస్తుంది. సో మజ్జిగ పులుసు ఏం కాదు. ఆ తర్వాత పచ్చడి కూడా మనకి నిలువ ఉంటుంది కదా, రోటి పచ్చడి, ఇంకా తోటకూర వేపుడు, అవి మాత్రం కట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్ మా వారికి అక్కడ పెట్టేసి, తనేమో టిఫిన్ బయట తినేస్తానన్నారు. ఇంకా పిల్లలకి ఏమో పెరుగన్నం పెడతా ఉన్నాను. అసలు అండి వచ్చి దోశ పిండి ఉంది, దోశలు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదు. సరే అని చెప్పేసి కొంచెం మా వారి కోసం వండిన అన్నంలో కొంచెం అన్నం అయితే పెరుగన్నం కలిపేసి పిల్లలకైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళు పెరుగన్నం కొంచెం బాగానే తింటారులేండి.
పెట్టేసి ఇంకా పరిగెడుతున్నారనమాట హడావిడిగాన. ఇంక నాకైతే చాలా క్లీనింగ్ వర్క్స్ ఉన్నాయండి అసలు. మీకు చెప్పే ఉంటాను. సో మా మామయ్య వాళ్ళ రిలేటివ్స్ అంటే మా ఇంటి పేరిటోళ్ళే చనిపోయారనమాట. సో 11 డేస్‌కి చేస్తారు కదా! సో మైలు స్నానాలు అవన్నీ క్లీనింగ్‌లు. సో అవి ఉన్నాయన్నమాట. ఇంకా అందుకే ఒక్కొక్కటి నెమ్మదిగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా బట్టలు ఒకవైపు వాష్ అవుతా ఉంది. ఒకరోజు కిచెను, ఒకరోజు ఫ్రిడ్జ్, ఒకరోజు ఇల్లు. అంటే సండే మాత్రం కంప్లీట్‌గా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అనమాట. ఇంకా తలస్నానాలు చేసేసి అవి. సో ఇంకా ఫ్రిడ్జ్ అన్నీ ఆ రోజే చేయడానికి అవ్వదు కదా! అందుకని ఇంక ఇవాళ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. సో ఇదిగోండి ఫ్రిడ్జ్ అంటే ఏమీ లేనట్టే ఉంటుంది ఫ్రిడ్జ్‌లో. కానీ తీస్తే చూసారా ఎన్ని బాక్సులు ఉన్నాయో. అన్ని బాక్సుల్లో ఏదో ఒకటి పెడతానండి నేను. ఒక దాంట్లో వెజిటేబుల్సు, ఇంకో దాంట్లో పచ్చళ్ళు, ఇంకో దాంట్లో ఆ తర్వాత దోస పిండి, తర్వాత గోధుమ పిండి కాదు ఇడ్లీ పిండి, దోస పిండి, జొన్న పిండి బయట పురుగు పట్టేస్తుంది. అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంక అట్లాగే పచ్చళ్ళు, ఇన్‌స్టంట్ మిక్స్‌లు నేను ఎక్కువ చేస్తూ ఉంటాను కదా! సో అవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. సో అవన్నీ కూడా క్లీన్ చేయాలి. డబ్బాలన్నీ కూడా చాలా రోజులు అయిపోయింది. దాదాపు 2 మంత్స్ అయిపోయింది. ఫ్రిడ్జ్ ఎప్పుడూ క్లీన్‌గానే ఉంటుందండి. ఫ్రిడ్జ్ లోపల బాక్సులే కడగాలన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకా ఒకసారి మామూలుగా కాలిన్ పెట్టి క్లీన్ చేసేస్తున్నాను. ఇది కాలిన్ ఇంట్లో చేసుకున్న కాలినే అనమాట. సో ఇలాంటివి ఏదైనా క్లీన్ చేసుకోవాలి అంటే ఎక్కువ పడుతుంది కాలిన్ క్లీన్ చేయాలంటే. సో ప్రతిసారి కొత్త బాటిల్ కొనలేం కదా! అయితే ఇదిగోండి ఏం లేదు, 2 రూపీస్‌ది షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదా! ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఒక 2 రూపీస్ ప్యాకెట్ షాంపూ, అందులో ఒక నిమ్మకాయి, తర్వాత కొంచెం ఒక పావు స్పూను వంట సోడా, ఒక గ్లాసు మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా! ఆ గ్లాస్‌కి ఒక షాంపూ ప్యాకెటు, ఒక చిన్న నిమ్మకాయి, ఒక పావు స్పూను వంట సోడా వేసేసి అది స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసేస్తే అసలు కాలిన్ దేనికి పనికిరాదు. అంత బాగా నీట్‌గా క్లీన్ అవుతుందన్నమాట. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత కబోర్డ్స్, ఇప్పుడు మాడ్యులర్ కిచెన్స్ అన్నీ వచ్చాయి కదా! అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. చక్కగా క్లీన్ అయిపోతాయి. నేనైతే మాత్రం ఇదే వాడుతూ ఉంటానన్నమాట. నా దగ్గర బాటిల్ అయిపోయిందని చెప్పేసి కాలిన్ కొన్నాను. అంటే కాలిన్ బాటిల్ ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి. సో అది కొన్నప్పటి నుంచి ఇంక ఇంట్లోనే నేనే తయారు చేసుకుంటున్నాను. అది అయిపోయింది. తర్వాత అంతా నేనే చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే అందులో ఉన్న డస్ట్ అంతా తుడిచేసి కాలిన్ పెట్టి ఒక క్లాత్తో తుడిచి మళ్ళీ ఒక పొడి క్లాత్ తోటి తుడుస్తున్నాను అనమాట. అప్పుడు మొత్తం అంతా డ్రై అయిపోద్ది. ఇలాగే ఫ్రిడ్జ్ అంతా కొంతసేపు వదిలేస్తాను ఆన్ చేయకుండా. అలా ఓపెన్గా పెట్టేస్తే కొంచెం మంచి గాలి అంతా వెళ్ళి అందులో ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పోయి కొంచెం ఎండిపోయిందంటే మంచిగా వస్తుంది కదా వాసన. సో ఇంక ఇవన్నీ కూడా తీసేసాను. ఇవి మాత్రం క్లీన్ చేస్తాను. ఎందుకంటే అక్కడ పాల ప్యాకెట్లు పెడతాను ఫ్రిడ్జ్ డోర్లో అనమాట. పాల ప్యాకెట్లు, ఆ తర్వాత బాటిల్స్, అంటే మంచినీళ్ళ బాటిల్స్ కాదు. మా ఇంట్లో ఒక గుడ్ హ్యాబిట్ ఏంటి అంటే అసలు ఫ్రిడ్జ్ వాటర్ తాగము మేము. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా సరే ఫ్రిడ్జ్లో మాత్రం ఒక్క బాటిల్ నీళ్ళు కూడా పెట్టాం. ఏం లేదు, పెడితే తాగేస్తాము. అందుకే అసలు నేను పెట్టను. ఇంకా అంత అవసరంగా ఎవరు తాగరు. ఇంకా అందుకే వాటర్ బాటిల్స్ పెట్టను. కానీ మిగతా బాటిల్స్ అన్నీ ఉంటాయి కదా! సో అవేంటంటే అలా రౌండ్ సర్కిల్స్గా అవన్నీ పడిపోయాయి అనమాట అచ్చుల్లాగా. అవన్నీ కూడా సోప్ పెట్టి కడిగేశాను. ఆ తర్వాత ఇదిగోండి ఫ్యాన్ గాలికి ఇలా పెట్టేసి తుడిచి ఎండబెట్టేస్తున్నాను. కొంతసేపు ఆరాలి. ఇంక ఈ లోపల మా పిల్లలు అయితే రానే వచ్చేసారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో కొంచెం డైలీ రొటీన్ ఉంటుంది కదా, అవన్నీ చేసేసుకొని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. ఇంక ఈ లోపల అయితే పిల్లలు వచ్చేసారు. వాళ్ళకి మధ్యలో అన్నం పెట్టేసి ఇంకా అట్లా అవుతూ ఉన్నాయి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా సపరేట్ చేసి ప్లేట్స్లో పెట్టేశాను. అవన్నీ కూడా సర్దాలి. సో ఇంక ఈ లోపల సాయంకాలం అయితే అవనే అయిపోయింది. అంటే ఇంకా పిల్లలేమో ఆకలి అన్నారు. ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా ఆకలి అంటారు. డబ్బులు ఇచ్చి బయటకు వెళ్ళి ఏదైనా తెచ్చుకోండి అంటే కూడా తెచ్చుకోరండి పిల్లలు. అదేంటో కానీ అది మంచి హ్యాబిటే. కానీ అది ఒక్కొక్కసారి నాకు ఇదిగోండి ఇప్పుడు పనున్నప్పుడు మేము వెళ్ళామమ్మా నువ్వే చెయ్యి అంటారు కదా, అప్పుడు మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, చెయ్యాలి. ఇంక సరే అని చెప్పేసి ఇంక ఫాస్ట్గా అయిపోయేది ఏంటి అంటే బజ్జీలే. సో మామూలుగా అయితే క్యాప్సికమ్ బజ్జీల్లో నేను స్టఫింగ్ పెడతాను. వాము ఉప్పు రెండింటిని బాగా పొడి చేసి నేను డబ్బాలో వేసి పెట్టుకుంటాను. దాన్ని ఎలా అయితే మనం మిరపకాయ బజ్జీల్లో స్టఫ్ చేస్తామో అలాగే వాములో కూడా ఈ క్యాప్సికంలో కూడా పెట్టేసి
అది గనక ఆయిల్‌లో వేస్తే చాలా బావుంటది. కాకపోతే ఇప్పుడు నాకంత ఓపిక లేదు, అంత టైము లేదు. వాము పొడి లేదు మెయిన్‌గా. సో, ఇప్పుడు మళ్ళీ వాము పొడి దంచాలి అంటే ఇంక నాకవ్వదు. అందుకే డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. ఎవరైనా క్యాప్సికమ్ బజ్జీలు వేసేటప్పుడు మాత్రం వాము, ఉప్పు మిక్సీ చేసుకొని దాన్ని ఆ క్యాప్సికమ్‌కి రాసి అప్పుడు బజ్జీలేసుకోండి. చాలా అంటే చాలా బావుంటాయి. మిరపకాయ బజ్జీల కంటే కూడా క్యాప్సికమ్ బజ్జీలు చాలా బావుంటాయి. మా పెద్దోడికి నాకు చాలా ఇష్టం. చిన్నోడేమో క్యాప్సికమ్ తినడు. వాడి కోసం అరటికాయ బజ్జీలు. ఇదిగోండి. అయితే నన్నడిగారు, "అక్క మీరు బజ్జీలేసేటప్పుడు మీకేమో ఆయిల్ పీల్చవు. మాకేస్తే ఆయిల్ పీల్చేస్తుంది ఎలాగా?" అని. ఏం లేదండి, నేను పిండిలో చిటికెడు వంట సోడా, చిటికెడు అంటే చిటికెడే, ఎక్కువ వంట సోడా వేస్తే నూనె పీల్చేస్తది. ఇంకొకటి పిండిని కూడానా పలచగా కాకుండా కొంచెం థిక్‌గా కలుపుకుంటాననమాట. అప్పుడైతేనే మనకి నూనె పీల్చుకుంటా ఉంటది. ఒకవేళ మీరు నూ వాటర్ ఎక్కువైపోయిందనుకోండి పిండిలో, కొంచెం పిండి కలపండి. పొడి పిండి కలిపి అప్పుడు వెయ్యండి. ఫస్ట్ వేస్తారు కదా, నూనె లాగేస్తుంది బజ్జీలు అని తెలిస్తే కొంచెం మళ్ళీ పొడి పిండి కలిపి, కొంచెం సాల్ట్ కలిపి అప్పుడు మళ్ళీ వేసి చూడండి. అప్పుడు నూనె పీల్చదు. సో, ఇప్పుడు మీరు చూడండి, అసలెక్కడ నూనె పీల్చదు. కానీ క్రిస్పీగా, సాఫ్ట్‌గా వస్తాయన్నమాట బజ్జీలు మాత్రం. అరటికాయ బజ్జీలు, ఇంకా మిరపకాయ బజ్జీలు ఏం వేయలేదు. మిరపకాయలు లేవని ఇంకా క్యాప్సికమ్ బజ్జీలే వేసేసాననమాట. ఇదిగోండి. అసలెక్కడ నూనె అయితే పీల్చవండి. ఇప్పుడు నూనె మీద ఉన్నాయి కానీ బయటికి తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను. అస్సలెక్కడ కూడా నూనె అనేదే పీల్చదు. నేనేమేస్తానంటే రుచికి సరిపడా ఉప్పు, వాము, ఆ తర్వాత కొంచెం చిటికెడు వంట సోడా వేసి కొంచెం కొంచెం వాటర్ వేసి పిండి కలుపుకుంటాననమాట. సో, ఇక్కడ ఏంటంటే అయిపోయాయి క్యాప్సికమ్ బజ్జీలు. అలాగే అరటికాయ బజ్జీలు కూడా వేసేస్తా ఉన్నాను. ఇద్దరుంటే ఇదే అనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వెరైటీ కదా. సో, ఇంకా ఆలు బజ్జీ కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చాలే అన్నారు వాళ్ళు. సరే అని 2 వేసేసాను. ఈజీగా అయిపోద్ది కదా బజ్జీలు అయితే. ఇంతకంటే నాకు వేరే ఆప్షన్ కనపడలేదు. ఈవినింగ్ స్నాక్స్ ఏంటా అని చెప్పి. సో, ఇదిగోండి. అస్సలండి ఎక్కడ నూనె పీల్చదు. అందుకే పిల్లలు కూడా తింటారు. నూనె మీద ఉంటే అసలు పిల్లలు తినలేరు. ఇదిగోండి, చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎక్కడ నూనె పీల్చలేదని చెప్పేసి. పిండి అనేది ఇలా కలుపుకుంటే మాత్రం నూనె పీల్చదండి. అంటే పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వంట సోడా చిటికెడే వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా అందులో ఏం పెట్టలేదు కదా, అంటే స్టఫింగ్ ఏం పెట్టలేదు, చప్పగా ఉంటాయని చెప్పేసి ఉప్పు, జీలకర్ర పొడి, ఆ తర్వాత చాట్ మసాలా, కారము ఇవన్నీ కలుపుకొని అందులో పైన స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఒక అర స్పూను కారము, అర స్పూను జీలకర్ర పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూను చాట్ మసాలా. కారం కొంచెం ఎక్కువ, అర స్పూన్ వేసుకోండి. ఒక పావు స్పూన్ ఉప్పు. ఈ 4 కలిపేసి పైన అలా స్ప్రింకిల్ చేసుకోవడమే. వాళ్ళైతే కట్ చేసి ఉల్లిపాయలు కూడా అడుగుతారు. కానీ చెప్పాను కదా, అస్సలు అంత టైమే లేదు. ఇంకా వాళ్ళకైతే అవి చేసి పెట్టేసి ఇచ్చేసాను. నేను కూడా కొన్ని తిన్నానులేండి. ఆ తర్వాత ఇదిగోండి, ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదని అన్ని వెజిటేబుల్స్ అన్నీ పక్కనే పెట్టేశాను. పిల్లలకి స్నాక్స్ అవి పెట్టేసిన తర్వాత అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. సో, ఇదిగోండి, అన్నీ ఇలాగా. కాలీఫ్లవర్ ఏంటంటే అలాగే పెట్టేలేం కదా, అందుకని కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటాను. అయితే దీని కెపాసిటీ ఎంతక్క ఈ బాక్సెస్ అని అడుగుతున్నారు. 30 kg వరకు పడతాయండి. యాక్చువల్గా అవి కేజీ బాక్సెస్ అనమాట. కాకపోతే వెజిటేబుల్స్ అనేవి వెయిట్తో కాదు కదా, ఒక్కొక్క సైజులో ఉంటాయి. సో, మామూలుగా అయితే కేజీ వరకు పడతాయి. చిన్నవి అంటే దొండకాయలు, లేకపోతే ఏమైనా గ్రీన్ పీసు ఇలాంటివి అయితే కేజీ పడతాయి. కానీ ఇప్పుడు చూడండి, క్యారెట్ ఒక సైజులో ఉంటుంది, క్యాప్సికమ్ ఒక సైజులో ఉంటుంది. సో, అలాంటప్పుడు మనం వెయిట్ అయితే క్యాలిక్యులేట్ చేయలేము అనమాట. సో, పట్టిన వరకు పట్టించడమే. కాలీఫ్లవర్ అయితే ఇప్పుడు క్యారెట్స్ చూసారు కదా, ఒక 4-5 అలా సరిపోతాయి. వంకాయలు 1/2 kg చిన్నవి ఒక దాంట్లో పెట్టాను, 1/2 kg పెద్ద వంకాయలు ఒక దాంట్లో పెట్టాను. ఆ తర్వాత బీన్స్ అయితే 1/2 kg బీన్స్ అయితే బాగా సరిపోయాయి అన్నమాట అందులో. ములక్కాడలు కూడా కట్ చేసే పెట్టుకుంటానండి, ఎందుకంటే అలాగే పెట్టేస్తే పాడైపోతాయి. కట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత దొండకాయలు కూడా దాదాపు కేజీ సరిపోతాయి. అవి 1/2 kg అనమాట. ఇంకా ప్లేస్ ఉంది. సో, అవన్నీ కొంచెం స్క్వైర్గా ఉండే బాక్సెస్ వచ్చేసి వాటి ప్రైస్
నేను వాటివి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఎందుకంటే చాలామంది నన్ను ఈ మధ్యకాలంలో అడుగుతూ ఉన్నారు, అందుకనే. ఆ తర్వాత ఇవి పొడవుగా ఉన్నవి మాత్రం 300 రూపీస్ అండి. 6 వచ్చాయి పొడవుగా ఉన్నవి, కొంచెం రెక్టాంగులర్ షేప్లో ఉండేవి. స్క్వేర్గా ఉండేవి మాత్రం నాకు తెలిసి 500 అలా పడింది అనుకుంటా. ఇంకా ఆకుకూరలన్నీ కూడా ఈ డబ్బాల్లో పెట్టుకున్నాను. ఇవి ఫ్రిడ్జ్కి ఇచ్చిన డబ్బాలు, ఇది వరకు ఫ్రిడ్జ్కి, పాత ఫ్రిడ్జ్ ఉంది కదా ఆ బాక్సెస్ అనమాట. ఫ్రిడ్జ్కి ఇచ్చిన బాక్సెస్ అండి, అసలు ఎంత మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అంటే అవి. వాటిని యాక్చువల్గా ప్లాస్టిక్ అని కూడా అనకూడదేమో, ఎందుకంటే దాంట్లో కనుక ఆకుకూరలు పెడితే 2-3 వీక్స్ అయినా అస్సలు పాడవండి. ఇంకా ఈ ప్లాస్టిక్ బాక్సెస్లో పెడితే ఆకుకూరలు పాడవుతాయి త్వరగానే. ఒక 1 వీక్ బాగుంటాయి, సెకండ్ వీక్ పాడవుతాయి. కానీ ఇదిగోండి ఇప్పుడు నేను పెడుతున్నాను కదా ఈ బాక్సెస్ అనమాట. అందులో గనక పెడితే అస్సలు ఏం పాడవండి, ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. 2-3 వీక్స్ అయినా, నాకు తెలిసి 1 మంత్ ఎప్పుడు నేను పెట్టలేదులేండి. ఒక 2-3 వీక్స్ అయినా సరే కొత్తిమీర కూడా పాడవదు. ఇంకా టమాటోస్ అన్నీ కూడా కవర్లో పెట్టేశాను. టమాటోస్ కవర్లో కాకుండా అలాగే అందులో వేసేసామనుకోండి, వాడిపోయి ముడుచుకుపోయి పాడైపోతున్నాయి టమాటాలు. అందుకే ఎప్పుడైనా సరే టమాటాలు ఎక్కువ రోజులు, అంటే 3 kgs తీసుకున్నాను కదా, ఒక 10 days అయినా రావాలి కదా, అందుకని కవర్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇవన్నీ ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా నేను స్టోరేజ్ బాక్సెస్ అనమాట. అంటే ఇన్స్టెంట్ మిక్స్లు అలాంటివన్నీ పెట్టుకుంటాను, పచ్చళ్ళు పొళ్ళు అవన్నీ. ఇదిగోండి దీంట్లో అయితే ప్రస్తుతానికి కరివేపాకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా మెంతాకు అలాంటివి కొంటూ ఉంటాను కదా, సో అప్పుడు నీట్గా కట్ చేసి అందులో వేసుకుంటాను. ఇదిగోండి ఇవన్నీ కూడా, ఇది వచ్చేసి పులిహోర మిక్స్, అన్నీ అయిపోయాయి ఇన్స్టెంట్ మిక్స్లు, చేసుకోవాలి మళ్ళీ. ఒకటేమో అల్లం పచ్చడి, ఇంకోటేమో మటన్ పచ్చడి, ఇంకోటేమో అందులో నూలు పొడి చేసి పెట్టుకున్నాను, అయిపోయింది. నూపప్పు పొడి చేసుకోవాలి మళ్ళీ. ఇంకా లోపలేమో దోసపిండి, ఆ తర్వాత జొన్న పిండి. అవి గ్లాస్ జార్స్ అనేవి కొత్తవి తీసుకున్నాను, అవి ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నాను. ఫ్రూట్స్ ఏమైనా అందులో స్టోర్ చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా అలా నా ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా బంగాళదుంపలు అయితే మాత్రం ఒక 3 kgs వరకు తీసుకున్నాను. సో అవి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా బయటే. బేబీ పొటాటోస్ కొన్ని, కొంచెం పెద్ద దుంపలు అవి తీసుకున్నాను. ఇంక ఇవన్నీ పాతవి. ఉల్లిపాయలు తీసుకోలేదండి, వెయిట్ ఎక్కువ అయిపోయింది, అప్పటికే మోయలేకపోతున్నాం అని చెప్పి. ఇంటి దగ్గరికి వస్తే తీసుకోవాలి ఉల్లిపాయలు. ఇంక అక్కడి నుంచి నైట్ డిన్నర్లోకి అయితే మాత్రం చాలా సింపుల్గా అయిపోయే పొంగల్ చేసేసానండి, హాట్ పొంగల్. సాటర్డే కదా, సో టిఫినే ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా చపాతీలు చేసే ఓపిక లేదు అందుకనమాట. సో ఏం లేదు, కుక్కర్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఒక 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అంతే వేసేసుకొని. అంటే ఇది పొంగల్ 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి పెసరపప్పు బియ్యం ఉడికించి పోపు పెట్టుకోవచ్చు. నేను ముందే పోపు పెట్టేసి ఉడికించేసుకుంటున్నాను, ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి. సో ఇంక ఇక్కడ పప్పు బియ్యం ఏంటంటే 2 సమానంగా తీసుకున్నాను. కప్పు పెసరపప్పు, కప్పు బియ్యం అనమాట, చిన్న కప్పులు. సో 2 కడిగేసి అందులోనే వేసేస్తున్నాను. 1కి 3 గ్లాసులు వాటర్. ఇప్పుడు ఇదొక కప్పు అదొక కప్పు తీసుకున్నాం అనుకోండి, 6 గ్లాసెస్ వాటర్. అంటే చిన్న గ్లాసులు చెప్తున్నానులేండి, నేను ఎక్కువ పెట్టలేదు. చిన్న కప్స్ ఉంటాయి కదా, దాంతో వేసుకున్నాను. సో వాటర్ అంతా కూడా గిన్నెలోకి తీసి పెట్టుకొని మొత్తం వాటర్ ఒకేసారి వేసేసాను. సాల్ట్ కూడా వేసేసాను. వేసేసి ఒక 3 విజిల్స్ కనుక పెట్టేస్తే మనకి పొంగల్ రెడీ అయిపోద్ది. ఇంక మళ్ళీ సపరేట్గా తాలింపు ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంక ఇది వచ్చేసి చట్నీ, పల్లి చట్నీ చేశాను. పల్లి చట్నీకి తాలింపు ఉంటే బాగుంటుంది కదా, అదనమాట. సో సింపుల్ రెసిపీసే ఇవాళ వ్లాగ్లో. ఎందుకంటే చూసారు కదా అంత కష్టపడ్డాను, ఉదయం నుంచి ఫుల్ పని. యాక్చువల్గా ఈరోజే కాదు 3 days నుంచి పని అవుతూనే ఉంది. ఇంకా సండే ఫుల్ పని, ఫ్రైడే పని, ఇంకా అలా పనులు అవుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. క్లీనింగ్ అయిపోయింది అంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అది ఇంక ఇవాళ అయితే మాత్రం సింపుల్గా ఇలా చేసేసాను. ఇదిగోండి క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. పొంగల్ అయితే ఉడికాక ఇలా వచ్చిందనమాట. సో విత్ పల్లీ చట్నీ, అలాగే బజ్జీలు ఉన్నాయి కదా, ఇది మా వారికి అలా ఇచ్చేసాను. సో ఇదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. చూసారు కదా, మరి మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక వ్లాగ్ తోటి మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. మరి బాయ్ అండి, బాయ్.